ఇప్పుడు ఈక్విలిబ్రియం గురించి చూద్దాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? ఈక్విలిబ్రియం ఒక కండిషన్ అన్నమాట. ఎప్పుడు ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉందని చెప్తామంటే ఆ బాడీ మీద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయినప్పుడు ఆ బాడీని మనం ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందని చెప్పొచ్చు. అంటే ఏంటిది? బాడీ రెస్ట్ లో ఉంటది అనమాట. రెస్ట్ లో ఉంటది, లేకపోతే కాన్స్టెంట్ వెలాసిటీ ఉంటది. అంతే తప్ప యాక్సిలరేషన్ అనేది ఉండదు. ఓకేనా? F = ma. యాక్సిలరేషన్ ఉండదు. ఏంటిది? F నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 ఉన్నప్పుడు అప్పుడు ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందని చెప్పొచ్చు. ఈక్విలిబ్రియం కండిషన్ లో దీనికోసం మనం ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఏంటిది? ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? రిజాల్వ్ ది ఫోర్సెస్ ఇన్ XY XY డైరెక్షన్ లో రిజాల్వ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇచ్చిన కండిషన్ తో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ప్రాబ్లం నెంబర్ 1. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ వచ్చేటికి ఇదేంటిది? ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ అనమాట. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద క్యాపిటల్ M అనే మాస్ ఒకటి ఉంది, ఇది స్మాల్ m అనే ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి పుల్లీ అనమాట. ఇది ఒక పుల్లీ. ఇది ఈ మాస్ను దేంతో కనెక్ట్ అయ్యి ఉంది? ఒక స్ట్రింగ్ లేదా వైర్ తో కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే స్మాల్ m ఎంత ఇక్కడ ఉంచితే ఇది జారిపోకుండా రెస్ట్ లో అలా ఉండిద్ది అనేది అనమాట. ఇది రెస్ట్ లో అలా ఉండిద్ది అంటే ఏంటిది? అది ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉన్నట్టు, అటు ఇటు మూవ్ అవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ గీసుకున్నట్లయితే ఎలా వస్తుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్? ప్రతి బాడీకి ఏముంటుందని చెప్పాను నేను ఫస్ట్ ఎక్కడ గీస్తున్నాను? ఇదేంటిది? ఇది మాస్ M. ఫస్ట్ ఏం గీయాలి? వెయిట్ ఎంత? క్యాపిటల్ M. మాస్ వెయిట్ అంటున్నాను. ఓకేనా? వెయిట్ అంటే ఏంటిది? mg. మాస్ ఇంటూ G అనమాట. G ఖచ్చితంగా మల్టిప్లై చేస్తే అది వెయిట్ అవుతుంది, లేకపోతే ఒక్క మాస్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా mg అనమాట. దీని ఒక వెయిట్ సెంటర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? θ. ఇప్పుడు ఈ యాంగిల్ θ అయితే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఏంటిది? రిఫరెన్స్ లైన్ కింద ఇలా డివైడ్ చేసుకున్నాను. రిఫరెన్స్ లైన్ దగ్గర ఇది θ అయితే అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 - θ. అప్పుడు ఇది కూడా θ అయింది. ఇది θ అయితే ఇది కూడా θ అయింది. ఇప్పుడు దీన్ని ఈ బ్లాక్ లైన్ లో ఇలా గీసాను కదా, ఇది x y. ఇప్పుడు దీనిలో రిజాల్వ్ చేసుకుంటే ఈ ఫోర్స్ ఇటు ఎంత యాక్ట్ అయింది? mg. ఏంటిది? ఇది ఈ లైన్ కి ఇది బేస్ పర్పెండిక్యులర్ బేస్. చూడు, ఇక్కడ నుంచి మెజర్ చేస్తాం. ఇది ఎంత? θ. అప్పుడు ఇది బేస్ లైన్ అవుతుంది. బేస్ లైన్ ఏం చెప్తున్నాను నేను? కాస్ θ ఇచ్చుకోమన్నాను. ఇది కాస్ అయితే ఇంకేముంటుంది? ఇది ఆపోజిట్ ది సైన్ అవుతుంది. అంటే ఇది క్యాపిటల్ mg సైన్ θ. ఓకేనా? ఇక ఎక్కడైనా సరే ఇలాంటిది కనపడినప్పుడు ఏం చేయాలి? వెజ్ కనపడినప్పుడు క్యాపిటల్ mg అంటే దీన్ని ఈ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి. ఏం చేయాలి? దీన్ని ఈ విధంగా రిజాల్వ్ చేసుకోవాలి. తర్వాత ఇంకేముంది? ఇక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. నార్మల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది? నార్మల్ ఫోర్స్ ఎక్కడైతే కాంటాక్ట్ అయ్యిద్దో వర్టికల్, ఇదేంటిది? ఆల్వేజ్ ఏం చెప్పాను? పుష్ ఫోర్స్. ఇదేంటిది? నార్మల్ రియాక్షన్ యాక్ట్ అవుతుంది దాని మీద. దీని మీద చూపిద్దాం. ఎక్కడ డ్రా చేసి ఇప్పుడు ఈ బాడీ మీద ఏం యాక్ట్ అయితే ఇది క్యాపిటల్ mg సైన్ θ. క్యాపిటల్ mg సైన్ θ యాక్ట్ అవుతుంది. కిందకి యాక్ట్ అవుతుంది ఇలా క్యాపిటల్ mg సైన్ అయితే ఇది కాస్ θ యాక్ట్ అయింది. వైర్లో ఏముంటది? టెన్షన్ T ఉంటుంది. ఇక్కడ ఒక టెన్షన్ T, ఇటు ఒక టెన్షన్, ఇటు ఒక టెన్షన్. వెయిట్ అప్లై చేశాను. ఎక్కడైంది? ఇక్కడ కాంటాక్ట్ ఒకటి అయింది కదా. కాంటాక్ట్ ఏమిటి? ఏం రాసుకోవచ్చు అక్కడ?
నార్మల్ రియాక్షన్ ఉంటది. నార్మల్ రియాక్షన్ ఎటు యాక్ట్ అయితది? ఎంతైతే వెయిట్ పడిద్దో ఏంటిది? పుష్ ఫోర్స్ అన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినట్టయితే ఇప్పుడు రిజాల్వ్ చేసుకుంటాం అన్నమాట ఫోర్సెస్. రిజాల్వ్ చేసుకుంటే మనకి ఇది ఇక్కడ ఏమొచ్చింది? ఇది స్మాల్ ఎంజీ. దీని యొక్క వెయిట్ స్మాల్ ఎంజీ. ఇది ఓన్లీ ఏముంది ఇక్కడ? ఓన్లీ వైర్‌తోనే అండర్ ది టెన్షన్ ఉంది. ఇది టెన్షన్ వచ్చి ఇప్పుడు దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. ఏంటిది ఇది? ఇది టెన్షన్ T ఇది. ఏంటిది? స్మాల్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు T. ఇక్కడ ఏమొచ్చింది ఇది? ఎలా రిజల్వ్ చేసుకోండి. అలాంగ్ ది ఎక్స్, అలాంగ్ ది వై. ఇదేంటిది? క్యాపిటల్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టీ. ఇటు వచ్చేసరికి ఏమొచ్చింది? ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ క్యాపిటల్ ఎంజీ కాస్ థీటా వచ్చింది. ఇప్పుడు ఏంటిది? ఇలా ఉన్నట్టయితే రైట్. ఇప్పుడు ఆల్రెడీ స్మాల్ థీటా ఎంతో మనకు తెలుసు. థీటా ఎంతో తెలుసు. ఆ థీటా తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఏమవుతుంది? ఇది తీసుకొచ్చి దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఇది ఎంజీ టీ ఈక్వల్ టు ఎంజీ వాల్యూ ఉంది కదా, అది వచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ ఎంజీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎంజీ. క్యాపిటల్ ఎంజీ జీ క్యాన్సిల్ అయింది. సైన్ థీటా వచ్చేసరికి ఎంత? 30 డిగ్రీస్. సైన్ 30 ఎంత? 1/2. ఎంత? స్మాల్ ఎం అనేది క్యాపిటల్ ఎం లో హాఫ్ వెయిట్ ఉన్నట్టయితే ఇది బ్యాలెన్స్ చేయగలుగుద్ది అని వచ్చింది మనకి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఏమడుగుతున్నాడు? ఇది రెండో డయాగ్రామ్ లో ఇప్పుడు ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ ది ఆల్ ది రియాక్షన్ ఫోర్సెస్ ఇన్ ఫిగర్ 2. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 బాడీస్ ఉన్నాయి. ఇటు నుంచి ఒక పుష్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇటు నుంచి ఒక 50 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఇది ఒక యాంగిల్ 30 డిగ్రీస్ అనుకుందాం. ఇది 30 డిగ్రీస్తో యాక్ట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఏమొచ్చింది? ఇది ఫస్ట్ చిన్నది, దీనికి ఏంటిది? వర్టికల్లీ యాక్ట్. ఎంత? డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. వెయిట్ ఎంత? మాస్ ఈక్వల్ టు 10 kg ఇంటూ జీ. 10g అనేది కింద యాక్ట్ అయింది. ఏంటిది? వెయిట్ రాశాను. ఇప్పుడు ఏంటిది? ఎక్కడ టచ్ అయింది? ఇక్కడ కింద టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. 2 చోట్ల ఏమొచ్చింది? నార్మల్ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేసరికి ఏమొచ్చింది? ఇది ఇటు నుంచి వచ్చేసరికి ఒక రియాక్షన్ ఫోర్స్ వచ్చింది. ఇది వచ్చేసరికి దీన్ని 1, 2 అనుకుందాం. దీన్నేమో 2 అనుకుందాం. ఓకే. కింద నుంచి ఒక రియాక్షన్ ఫోర్స్ వస్తుంది కదా, ఎంతది? అది N1 అనుకుందాం. ఇటు పక్క నుంచి ఒక పుష్ ఫోర్స్ వస్తుంది. ఎంత? ఇది 100 న్యూటన్స్. ఇదేంటిది? ఇది ఫస్ట్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్. రెండో బాడీకి వచ్చేసరికి రెండో బాడీ మీద వచ్చేసరికి ఏముంది? ఇటు నుంచి ఇక్కడ ఒక సర్ఫేస్ కానీ ఫస్ట్ ఏంటిది? సెల్ఫ్ వెయిట్ వేయాలి. ఎంత? ఎంజీ. మాస్ ఎంత? 20 ఇంటూ జీ. సెల్ఫ్ వెయిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చూడాలి? రియాక్షన్ ఫోర్సెస్. రియాక్షన్ ఫోర్స్ కాదు, ఎక్కడెక్కడ టచ్ అయింది అక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్సెస్. ఎక్కడ? ఇటు రైట్ సైడ్ ఒకటి, కింద ఒకటి. ఇది కింద నుంచి వచ్చే రియాక్షన్ ఫోర్స్, ఇటు లెఫ్ట్ నుంచి వచ్చే రైట్ సైడ్ నుంచి వచ్చేది. ఇక్కడ కూడా టచ్ అయింది కదా, 1, 2, 3 3 సైడ్లు టచ్ అయింది. 3 సైడ్లు. ఇది వచ్చేసరికి ఇది ఎంత ఉంటే ఇది కూడా N2 అవుతుంది. దీనికి 2 ఇచ్చాం కాబట్టి దీనికి 3 నెంబర్ ఇద్దాం. ఇది వచ్చేసరికి 4 నెంబర్. ఇప్పుడు ఏంటిది? ఎక్కడెక్కడైతే కాంటాక్ట్ అయిందో అక్కడ నార్మల్ రియాక్షన్ ఉంది. తర్వాత ఏంటిది? ఎక్స్టర్నల్ గా లోడ్లు ఏమైనా పడుతుంది. ఏంది? 50 కిలో న్యూటన్స్. అది స్ట్రైట్ గా పడుతుందా? లేదు. ఇంక్లైన్ గా పడుతుంది. ఏం చేయాలి? ఇంక్లైన్ గా పడుతున్నా అన్నిటిని కూడా రిజాల్వ్ చేసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ లో ఎంత, వై యాక్సిస్ లో ఎంత అని రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడే రిజాల్వ్ చేస్తే ఇటు వచ్చేసరికి ఇది ఏమైంది? ఇది చూడు,
ఇది కాస్ అయితది. ఎందుకు ఇది బేస్ కాబట్టి ఇది కాస్. ఇదెంత 50 ఆహ్, 50 కాస్ 30 డిగ్రీస్. సాల్వ్ చేస్తే ఎంతొచ్చిద్ది? 50 ఇంటూ √3/2. ఇదొచ్చేసరికి ఏమొచ్చిద్ది ఇది 50 sin 30. దీన్ని రిజాల్వ్ చేస్తే ఎంతొచ్చిద్దిది? 50 ఇంటూ 1/2 ఎంత? 25. ఇదెంతొచ్చిద్ది? 25√3. ఇది వర్టికల్లీ డౌన్‌వర్డ్స్. ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి మూవ్. ఇప్పుడేంటిది ఇది? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతుంది. ఈ లోడ్ ఎంతిది? ఇటు అప్లై అయ్యే లోడ్ ఎంత ఇది? 25. 25 హ్మ్. పైనుంచి పడుతుంది. ఎంత ఇది? 25√3. ఆ! ఇప్పుడు ఇది వాల్ ఒకటుంది కదా! ఈ వాల్‌కి కూడా మనం గీసుకున్నట్టయితే ఈ వాల్ ఉంది. ఈ వాల్ దీని మీద ఏం యాక్ట్ అయిద్ది ఇది? N4 అనేది యాక్ట్ అయితది. రైట్. ఇది న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పా కదా! ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ అపోజిట్. ఈక్వల్ అండ్ అపోజిట్ బట్ థీస్ 2 ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ బాడీస్. ఆ! ఏంటిది? ఈ ఫోర్స్, ఈ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ బాడీస్. సేమ్ అలాగే ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ తీసుకున్నాను. నార్మల్ రియాక్షన్. రియాక్షన్ అనేది ఈ బాడీ మీద ఉంది. సేమ్ అలాగే కింద కూడా ఉంటది. ఇలా, ఇలా. ఎక్కడుంటది? N3. ఇక్కడ కూడా టచ్ అయింది కదా! ఇక్కడ ఏముంటది ఇది? N1. ఎక్కడ? ఇది కింద ఈ సర్ఫేస్ మీద. కానీ ఇది మనకేం కాదు ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రమ్. ఈ బాడీ మీద ఎంత యాక్ట్ అయ్యిద్దా అని మాత్రమే ఇక్కడ పెడుతున్నాం కాబట్టి అందువల్ల ఏంటి? ఈ కనపడవు అన్నమాట. ఏంటి? ఈ కనపడవు మనం గీసుకోం. రిజాల్వ్ చేసుకుంటే అన్ని సింపుల్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటిది ఇది? బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఏంటి? మూవ్ అవ్వదు. రెస్ట్‌లో ఉంది. అంటే ఏంటిది? ఇది సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్, వై అనేది బ్యాలెన్స్ అయిపోయి ఫైనల్‌గా ఏమైద్ది ఇది? నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటిది? ఇలా తీసుకున్నాం వై డైరెక్షన్‌లో అప్‌వర్డ్, డౌన్‌వర్డ్స్ 2 ఈక్వల్‌గా బరాబర్ అయిపోతే కదలకుండా ఉంటది బాడీ అనేది. ఇప్పుడు ఇదేంటిది? N1 = 10G. ఏంటిది? N1 = 10G. G ఏంటిది? అప్రోప్రియేట్‌గా 10 ఏసేసుకుందాం. ఇప్పుడు N1 ఎంత? 100 న్యూటన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఫర్ బాడీ 1 ఎంత? 100 న్యూటన్స్ N2. ఇది సింపుల్. తర్వాత బాడీ 2కి వచ్చాను. ఇప్పుడు ఏంటిది? అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్, అలాంగ్ ది వై యాక్సిస్. ఇప్పుడు N2 ఎంత వచ్చింది నాకు? 100 ఇక్కడ పెట్టేసుకున్నాను. N2 వచ్చేసింది కాబట్టి ఇదేంటిది? బాడీ 2కి. సెకండ్ బాడీకి ఏంటిది? అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఏమున్నాయి? ఇక ఇటు సైడ్ ఎంత ఉంది? N2. ఇటు సైడ్ నుంచి వచ్చేది ఏంటిది? ఇది 25 ఒకటి వస్తుంది. N4 ఒకటి వస్తుంది. ఇది 100 అని తెలుసు. ఇది 25. ఇది N4. N4 ఎంత వచ్చింది? 75. ఇప్పుడు అలాంగ్ ది వై యాక్సిస్ సింప్లిఫై చేస్తే అలాంగ్ ది వై యాక్సిస్ అప్వర్డ్ ఫోర్స్ అని ఒక పక్కన, డౌన్వర్డ్ ఫోర్స్ అని ఒక పక్కన. అప్వర్డ్ ఫోర్స్ ఏమున్నాయి ఇక్కడ? పైకి వెళ్ళేయన్ని N3 ఒకటి ఉంది. కిందకి వచ్చేయండి 2. ఏంటిది? ఒకటి 20G, ఇంకోటి వచ్చేసరికి 25√3. ఇది వచ్చేసరికి 200. ఇది వచ్చేటికి 25√3. ఇది వచ్చేటికి N3. N3 వచ్చింది, N4 వచ్చింది, N1 వచ్చింది, N2 వచ్చింది. ఈ విధంగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసుకుంటే రియాక్షన్ ఫోర్సెస్ అన్ని కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇదేంటిది? ఇది ఒక 2 పుల్లీస్. ఒక ఎండ్‌లోనేమో మాస్ M, ఇటు కూడా మాస్ M అనేది ఇలా కిందకి ఎలాడుతా ఉన్నాయి. మధ్యలో అనేది ఇది ఒక వెయిట్ ఉంది. ఇదంతా √2 టైమ్స్ ఆఫ్ దిస్ వెయిట్ అన్నమాట. ఇప్పుడు ఈ బాడీ అనేది ఇలాగే ఈ కండిషన్‌లో ఉండాలంటే ఈ తీటా ఎంత అని అడుగుతున్నాడు. ఏంటిది? ఈ తీటా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నట్లయితే వాల్యూస్ వచ్చేస్తాయి. వైర్‌కి ఏంటిది? ఈజీ ఇది. ఏంటిది? ఆల్వేస్ టెన్షన్ T. ఒక పుల్లీకి ఏంటిది ఇది? ఏం చెప్పుకున్నాం? పుల్లీకి అటు సైడ్, ఇటు సైడ్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయి. ఏంటిది? వైర్స్ సేమ్ ఉంటది. ఎందుకంటే దీని మీద ఎటువంటి వెయిట్ గాని, లోడ్ గాని తీసుకోదు.
ఇటు ఎంత ఉందో అది కూడా అంతే వచ్చింది. ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది? ఇది దీని యొక్క వెయిట్ ఎంత? ఇప్పుడు ఇది స్మాల్ ఎమ్ ఇంటూ జీ. దీని యొక్క వెయిట్ ఎంత? సెల్ఫ్ వెయిట్ స్మాల్ ఎమ్ ఇంటూ జీ. దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయిపోయింది. వెయిట్ ఒకటి యాక్ట్ అవుతుంది, ఓకే. వైర్కి ఇది. ఇప్పుడు ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీనికి కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎక్కడ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్. దీని యొక్క వెయిట్ మొత్తం ఎంత అవుతుంది? √2 టైమ్స్ ఆఫ్ స్మాల్ ఎమ్. √2 టైమ్స్ ఆఫ్ స్మాల్ ఎమ్. ఇప్పుడు ఏంటిది? ఇది ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి, టెన్షన్ T ఉంది. ఇప్పుడు ఏంటి? అటు డైరెక్షన్ అటు ఇటు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది? ఇది దీన్ని రిజాల్వ్ చేసుకుంటే వర్టికల్ గా వై డైరెక్షన్ ఎంత అనేది చేస్తే మనకు అది వచ్చింది. ఇప్పుడు దీన్ని వర్టికల్ గా వై డైరెక్షన్ చేస్తే ఇది ఎంత వచ్చింది? ఇది బేస్ అవుద్ది, అవునా? ఇక్కడ నుంచి మెజర్ చేస్తాం. ఎక్కడి నుంచి మెజర్ చేస్తామో, ఏ సైడ్ నుంచి మెజర్ చేస్తామో ఆ సైడ్ ఏమైంది? బేస్ అవుద్ది. బేస్ ఎప్పుడు కూడా ఏమి ఇచ్చుకోవాలి? కాస్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైంది? ఇది టీ కాస్ టీటా. టీ కాస్ టీటా. ఇటు వచ్చేసరికి ఏమైంది? ఇది టీ సైన్ టీటా. సేమ్ ఇది సేమ్ అదేవిధంగా దీనికి కూడా ఏంటి? ఇది టీ సైన్ టీటా. ఇది వచ్చేసరికి టీ కాస్ టీటా. ఇప్పుడు ఏంటిది? అలాంగ్ ది వై డైరెక్షన్. అలాంగ్ ది వై డైరెక్షన్ ఏంటిది? అలాంగ్ వై డైరెక్షన్. అలాంగ్ వై డైరెక్షన్. ఇక్కడ టీ కాస్ టీటా, ఇక్కడ టీ కాస్ టీటా. రెండు కలిపితే ఏమైంది? 2t కాస్ టీటా. 2t కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఆఫ్ స్మాల్ ఎమ్. √2 టైమ్స్ ఆఫ్ స్మాల్ ఎమ్. ఇప్పుడు ఆల్రెడీ మనకి దీనిగా దానిగాని ఏదో ఒకటి తీసుకుంటే టీ ఈక్వల్ టు ఎంత? ఇదని తెలుసు. ఇది ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమైంది? స్మాల్ ఎమ్ ఇంటూ జీ కాస్ టీటా. కాస్ టీటా ఈక్వల్ టు √2 టైమ్స్ ఎమ్. సింప్లిఫై చేస్తే ఈఎమ్ క్యాన్సిల్ అయిపోయింది. జీ ఈక్వల్ టు 10 అని తెలుసు. ఇప్పుడు ఏంటిది? ఇది కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 బై 2 ఇంటూ 10. దీనిలో ఎన్నిసార్లు పోయింది? √2 టైమ్స్. ఇది ఎంత వచ్చింది? ఇది √2 ఇంటూ 10. ఇది యాంగిల్ అన్నమాట. సింప్లిఫై చేస్తే ఈ విధంగా ఏం తీసుకోవచ్చు? బాడీ మూవ్ అవ్వట్లేదు, రెస్ట్ లో ఉంది అన్నప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవడం ఎలాగనేది దానికోసం ఇది చేసాం అనమాట. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి దాని మీద ఎంత వెయిట్ ఉంది, ఓకేనా? అది ఎప్పుడు కూడా అది ఏ పొజిషన్లోనే ఉన్నాయి, వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనమాట. వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఇది ఇంక్లైన్డ్ గా ఉంది, దీన్ని రిజాల్వ్ చేసుకుని అటు ఇటు ఎంత యాక్ట్ అయిందో రాసాం. తర్వాత ఏంటిది? ఇది దాని మీద ఏదన్నా ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అక్కడ నార్మల్ రియాక్షన్స్ అప్లై చేయాలి. తర్వాత మూడోది వచ్చేసరికి దాని మీద లోడ్లు ఏమైనా యాక్ట్ అవుతున్నాయా, అది టెన్షన్ అయినా సరే లేకపోతే ఎలాంటి లోడ్ అయినా సరే అవన్నీ వేసిన తర్వాత ఏం చేయాలి? రిజాల్వ్ చేసుకుని ఒకదాని కూడా బ్యాలెన్స్ అవుతాయి అనుకుంటే రియాక్షన్ ఫోర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం.